యేసుక్రీస్తు ప్రభువునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఉత్తరము అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్నలకు సమాధానములను తెలుసుకునేటువంటి అద్భుతమైన అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఈ సందర్భంలో ఈ భాగము ద్వారా ఒక అద్భుతమైనటువంటి సమాధానమును మనం నేర్చుకోబోతున్నాం. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, ఎవరి సృష్టి ముందు? ఎవరి సృష్టి ముందు? ఈ విషయమై ఒకనికి రెండు సందర్భాలలో ప్రశ్నలు కలిగాయి. ఆ ఒకడు పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని చదివినటువంటి అనేక మందికి సందేహాలు పుట్టాయి. ఇప్పుడు అనేక మందికి ఈ సందేహం ఒక జటిలమైనటువంటి సమస్యగా ఉంది. ఎవరి సృష్టి ముందు? ఎప్పుడో ఒకడికి ఇటువంటి ప్రశ్న పుట్టింది. వాడు ఈ ప్రశ్నను ఒక గొప్ప ప్రశ్న అనుకుంటూ పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకంలో వాడు రాసినటువంటి ప్రశ్నను అనేక మంది మరలా వారి వారి భాషలలో పుస్తకాలలో ప్రశ్నలుగా పొందుపరుచుకున్నారు. ఆ పుస్తకాలను చదివినటువంటి ఆయా ప్రాంత ప్రజలలో అనేక మంది ఈ సమస్యను ఛేదించలేక సతమతం అవుతున్నారు. ప్రియులారా, ఈ భాగంలోనూ వచ్చే భాగంలోనూ ఈ ప్రశ్నకు మనం దేవుని యొక్క ఆత్మ వలన మంచి సమాధానాన్ని నేర్చుకుందాం. ఎవరి సృష్టి ముందు? మొట్టమొదట ఈ ప్రశ్న ఆదాము యొక్క సృష్టికి అలాగే జంతువుల సృష్టికి మధ్య ఏర్పడినటువంటి ప్రశ్న. రెండవదిగా ఆదాముకు హవ్వకు మధ్య ఏర్పడినటువంటి ప్రశ్న. ఎవరి సృష్టి ముందు అనగానే ఆదాము ముందు సృష్టింపబడ్డా లేక జంతువులు పురుగులు ఇవన్నీ ముందు సృష్టింపబడ్డాయి అనేది మొదటి ప్రశ్న. ఎవరి సృష్టి ముందు అని రెండో ప్రశ్నలోనికి వెళ్ళగలిగితే ఆదాము ముందు సృష్టింపబడ్డా హవ్వ ముందు సృష్టింపబడిందా అనేది రెండో ప్రశ్న. వినటానికి ఈ రెండు ప్రశ్నలు కూడా చాలా తేలికైనటువంటి ప్రశ్నలుగా మీకు కనిపించవచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వారు చూపిస్తున్నటువంటి రెఫరెన్సులు కాస్త తికమక పెడతాయి. ఈ రెండు ప్రశ్నలకు తేలిగ్గా సమాధానం చెప్పవచ్చు, నిజమే. ఎవరి సృష్టి ముందు? జంతువులు, పురుగులు, పశువులు, వీటిని దేవుడు ముందుగా సృష్టించిన తర్వాత ఆదామును సృష్టించాడు. ఎవరి సృష్టి ముందు? ఆదామును ముందు సృష్టించిన తర్వాత సాటి అయిన సహాయంగా హవ్వను సృష్టించాడు. ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చాలా తేలిక. అయితే కొన్ని రెఫరెన్సులు కొంతమందిని ఇబ్బంది పెట్టాయి. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఎందుకు రాయబడింది అంటే, ఒక చోట ఒకలా రాయబడి మరో చోట మరోలా వ్రాయబడిందా అనేది వారి యొక్క ప్రశ్న. కనుక ఆ ప్రశ్నలకు ఈ భాగాలలో మనం సమాధానాలు నేర్చుకుందాం. అసలు ఆ ప్రశ్నలు వారికి ఏ రెఫరెన్సుల వల్ల పుట్టాయో కూడా మొట్టమొదటి మనం చూడాలి. ఆదికాండంలోనే మొదటి 2 అధ్యాయాలలోనే ఈ రెండు ప్రశ్నలు పుట్టాయి. ఆదికాండము మొదటి అధ్యాయము 25, 26 వచనాలను మొదట చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి తర్వాత చూద్దాం. ఈ రెండు సందర్భాలను ఇప్పుడు తీసుకుందాం. ఈ భాగంలో ఒకే ప్రశ్నను మనం ఆలోచన చేద్దాం. ఒకే ప్రశ్నకు దేవుని ఆత్మ వలన సహాయాన్ని పొందుదాం. ఆ ప్రశ్న ఏంటంటే, ఎవరి సృష్టి ముందు? జంతువులదా, నరునిదా? ముందుగా ఈ రెండు రెఫరెన్సులు మనం చూడాలి. ఆదికాండము 1వ అధ్యాయము 25, 26 వచనాలను చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 25, 26 వచనాలు. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. ఈ వాక్య భాగం నుండి మనకి ఏమర్థమవుతుంది? దేవుని సృష్టి కార్యక్రమంలో
ఆ క్రమమును మనం చూడగా వేటి తరువాత ఏవి సృష్టింపబడ్డాయి, ఎవరి సృష్టి ముందు, దీనిని మనం చూచినప్పుడు మొదట జంతువులు, పశువులు, ప్రాకే పురుగులు ఇవన్నీ కూడా సృష్టింపబడినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. వీటన్నిటినీ దేవుడు సృష్టించిన తరువాత దేవుడు భూమి మీద నరులను చేయాలనేటువంటి ఉద్దేశ్యమును కలిగి ఉన్నాడు. దేవుడు నరులను సృష్టించాడు. అంటే నరుల యొక్క సృష్టికి ముందు ఎవరి సృష్టి జరిగింది? జంతువుల, పురుగుల, పశువుల, పక్షుల, జలచరముల వీటన్నిటి సృష్టి కూడా జరిగింది. ముందుగా జలచరములు అలాగే పక్షులు సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత జంతువులు, పశువులు, పురుగులు సృష్టింపబడ్డాయి. ఆ తర్వాత నరుడు సృష్టింపబడ్డాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఆదికాండము 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదివినప్పుడు కొందరికి సందేహాలు కలుగుతున్నాయి. ఆదికాండము 2వ అధ్యాయము 18, 19 వచనాలను ఇప్పుడు చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ప్రియులారా, ఆదికాండము 2వ అధ్యాయము 18, 19 వచనాలను చదివినప్పుడు చాలామందికి ఈ మాటలను చదివినప్పుడు సందేహం పుట్టింది. అందుకే బైబిల్లో తప్పులున్నాయి అని పుస్తకాలు కూడా వ్రాయటానికి వారికి ధైర్యం వచ్చింది. అయితే ఈ ప్రశ్నను ఇప్పుడు మనం సవివరంగా విశ్లేషణతో నేర్చుకుందాం. దేవుడు ఎలా రాయించాడో, ఈ మాటల వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటో, ఎవరి సృష్టి ముందు అనేది ఖచ్చితంగా ఎలా మనం నిర్ధారణ చేసుకోవాలో చక్కగా మనం నేర్చుకుందాం. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఎవరి సృష్టి ముందు అనగానే నిస్సందేహంగా మొదట జంతువులు, పశువులు సృష్టింపబడ్డాయి, పురుగులు సృష్టింపబడ్డాయి. ఆ తరువాత వాటి తరువాత నరుడు సృష్టింపబడ్డాడు. అయితే ఆదికాండము 2వ అధ్యాయము 18, 19 వచనాలను చదివినప్పుడు ఆదామును దేవుడు సృష్టించిన తరువాత ఆదాముకు సాటి అయిన సహాయము కొరకు జంతువులను, పశువులను, పురుగులను దేవుడు సృష్టించాడేమో అని ఆ మాటలను చదివినప్పుడు పైపైన చదివితే అభిప్రాయపడుతున్నారు. అయితే అక్కడ జరిగింది అది కాదు. ఆ మాటలను విశ్లేషించవలసినటువంటి పద్ధతి అది కాదు. మరి ఎలా విశ్లేషించాలి? దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాము దగ్గరకు జంతువులన్నింటినీ తీసుకుని వచ్చాడు, పక్షులన్నింటినీ తీసుకుని వచ్చాడు. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో ఆ పేరు దానికి కలిగెను. అక్కడ జరిగిన కార్యక్రమం అది. అయితే ఆదామును సృష్టించిన తర్వాత దేవుడు జంతువులను, పురుగులను, పశువులను సృష్టించినట్టుగా అక్కడ వ్రాయబడలేదు. గ్రంథకర్త అయినటువంటి మోషే పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఈ మాటలను రాస్తున్నాడు. సృష్టి నిర్మాణము జరిగి అప్పటికి చాలా వేల సంవత్సరాలు గడిచిపోయింది. సృష్టి నిర్మాణము జరిగి అప్పటికి చాలా వేల సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఈ గ్రంథం వ్రాయబడేటప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు దేవుడు మోషే చేత ఈ గ్రంథాలను వ్రాయిస్తున్నాడు. ముందు ఏం జరిగిందనే దానిని దేవుడు తర్వాత వ్రాయిస్తున్నాడు. ఇక్కడ వ్రాయబడిన మాటలను చక్కగా మనం చూడగలిగితే దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయమును చెయ్యాలి అనుకున్నాడు. 18వ వచనంలో అదే కదా మనకు కనిపిస్తుంది. దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాడు. సాటి అయిన సహాయంగా అప్పటికే సృష్టింపబడిన ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పశువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదాముకు సాటి అయిన సహాయాలుగా ఉంటాయా? దేవుడు వాటన్నిటినీ ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు అవి ఎక్కడ నుండి సృష్టింపబడ్డాయి అన్న దానిని దేవుడు అక్కడ పేర్కొంటున్నాడు. దేవుడు వీటన్నిటినీ భూమి నుండి తీసుకొచ్చాడు, నేల నుండి నిర్మించాడు. భూమి మొలిపించునుగాక, భూమి పుట్టించునుగాక, భూమి ఉద్భవింపచేయునుగాక అనే మాటలు మనకు సృష్టి కార్యక్రమంలో కనిపిస్తున్నాయి కదా. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి.
ఆదాముకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చే ప్రక్రియ. ఆదికాండం 2వ అధ్యాయం 18-19 వచనాలలో సృష్టి క్రమం కాదు అక్కడ ఉన్నదేంటి? ఆదాముకు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇచ్చేటువంటి క్రమం అక్కడ ఉంది. సాటి అయిన సహాయాన్ని ఆదాముకు ఇచ్చే ఆ క్రమంలో దేవుడు మునుపు జరిగిన దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. మునుపు ఏం జరిగింది? దేవుడు భూమి నుండి వీటన్నిటినీ ఉద్భవింపచేశాడు, పుట్టించాడు. దేవుడు మాట పలికినప్పుడు అవన్నీ పుట్టాయి అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఇవన్నీ ఆదాముకు సాటి అయిన సహాయాలుగా ఉంటాయా? ఆదాముకు వీటిలో ఏదైనా సాటి అయిన సహాయంగా ఉంటుందా? ఉండలేదు. అప్పుడు దేవుడు స్త్రీని తయారు చేసినట్టుగా వ్రాయబడుతుంది. చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆదికాండము 2వ అధ్యాయము 18-19 వచనాలను మనం ఆలోచన చేసినప్పుడు మన భావన దేవుడు తయారు చేసినటువంటి సృష్టి కార్యక్రమంలో ముందే సృష్టింపబడినటువంటి జంతువులు, పశువులు, పురుగులు, అలాగే పక్షులు, వీటన్నింటినీ ఆదాము దగ్గరకు దేవుడు హవ్వ సృష్టింపబడక మునుపు తీసుకుని వచ్చాడని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆదాము సృష్టికి హవ్వ సృష్టికి మధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. ఆదాము సృష్టికి హవ్వ సృష్టికి మధ్యలో ఈ కార్యక్రమం జరిగింది. ఆదాము సృష్టికి హవ్వ సృష్టికి మధ్యలో వచ్చినటువంటి పశువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ కూడా ఎప్పుడు సృష్టింపబడ్డాయి? ఆదాము కంటే ముందే సృష్టింపబడ్డాయి. ఆదాము కంటే నిస్సందేహంగా ముందే సృష్టింపబడ్డాయి. ఇక్కడేమి ఆదామును సృష్టించిన తరువాత దేవుడు వీటిని సృష్టించాడని విరుద్ధంగా రాయబడలేదు. అయితే అవగాహన లోపం. ఏ విధంగానైనా బైబిల్ తప్పు పట్టాలి అనుకుంటే అవగాహన లోపాలు వస్తాయి, మొదటిది. రెండవది, కనీసపు జ్ఞానం లేకపోయినా ఇటువంటి ప్రశ్నలు పుడతాయి. కనీసపు జ్ఞానం లేకపోతే జ్ఞానం తెచ్చుకోవాలి. ఏ విధంగానైనా బైబిల్ తప్పు పట్టాలనుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికిన తర్వాత మరో ప్రశ్న దగ్గరికి వెళ్ళాలి. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది కనుక వీటికి సమాధానాలు చెబుతున్నాను. దేవుడు ముందుగా సృష్టిని అంతటిని తయారు చేసిన తరువాతనే ఆదామును సృష్టించాడు అనేది 100% నిజం. ఎంత చక్కని అద్భుతమైనటువంటి ప్రణాళిక చూడండి. అసలు ఆదామును ముందు సృష్టించేసి ఆ తర్వాత దేవుడు భూమి మీద ప్రతిదానిని సృష్టించటం వలన ఆ సృష్టి కార్యక్రమంలో అర్థం ఉండదు. అన్నిటినీ, ఆదామునకు కావలసిన వాటిని అన్నిటినీ తయారు చేసిన తర్వాత దేవుడు ఆదామును సృష్టించాడు. ఒక ఇంటిలో ఎప్పుడు నివసించాలని అనుకుంటారు? ఇంటిలో అన్నిటినీ సమకూర్చుకున్న తర్వాత ఇంటిలో నివసించాలనుకుంటారు. అంతే తప్ప పునాది వేసిన తర్వాత అక్కడ నివసిస్తూ గోడలు కట్టుకోవడం, అక్కడ నివసిస్తూ పైన రూఫ్ వేసుకోవటం, అక్కడ నివసిస్తూ తలుపులు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ సాధారణంగా ఎవరు చేయరు. ఏదో ఒక అద్దె ఇంటిలో ఉండి ఒక ఇంటిని నిర్మించుకొని అది పూర్తయిపోయిన తర్వాత అందులోనికి ప్రవేశిస్తారు. ఏదైనా సరే అంతే కదా, ఏ విషయమైనా సరే అంతే కదా. దేవుని యొక్క ప్రణాళిక, అసలు ప్రణాళికను ఎందుకన్నారు దానిని? ప్లాన్ అని ఎందుకన్నారు దానిని? ప్లాన్ అంటే అర్థం ఏంటి? ప్లాన్ లేకపోవడం అంటే ఎలా ఉంటుంది? ప్లాన్ లేకపోవడం అంటే ముందు ఒకటి వెనక ఒకటి, ముందు ఒకటి వెనక ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎవరైనా సరే ఏమంటారంటే ప్లాన్ లేదా అంటారు, ప్రణాళిక లేదా ముందుగా అంటారు. అంటే ముందుగా ఊహలలో ప్రణాళిక ఉండాలి. ఏం చేయాలి నేను, ఎవరి కొరకు చేయాలి నేను, ఉద్దేశ్యం ఏంటి, దీని యొక్క ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా దేవుడు స్పష్టమైనటువంటి ఆలోచనతో కలిగి ఉన్నాడు కనుక ప్రణాళికను రచించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 18-19 వచనాలలో దేవుడు ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి జంతువులు, పశువులు ఎక్కడ నుండి సృష్టింపబడ్డాయో వ్రాయించాడంతే. అంతే తప్ప అది క్రమం అని మాత్రం ఆయన చెప్పలేదు. దేని తరువాత ఏదనేది అక్కడ చెప్పటం లేదు. దేని నుండి వచ్చాయి అనే దానిని వివరణిస్తున్నాడు దేవుడు. ఎక్కడి నుండి పుట్టాయో అక్కడ మరలా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పదే పదే చెబితే కానీ అర్థం చేసుకోలేనటువంటి బలహీనులు కదా మనుష్యులు. దేవుని జ్ఞానం అంత తేలికగా, అంత సులువుగా ఎలా అర్థమవుతుంది? కనుక పదే పదే చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చాయి పశువులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుండి వచ్చాయి అనే దాన్ని మరలా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే తప్ప
దేవుడు ఆదామును సృష్టించేసిన తర్వాత వీటన్నిటిని సృష్టించాడని, ముందు 1వ అధ్యాయంలో దేవుడు జంతువులను, పశువులను, పురుగులను వీటిని సృష్టించిన తర్వాత ఆదామును సృష్టించాడని అక్కడ వేరేలా రాయబడిందని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు అన్నిటినీ సృష్టించి భూమిని సిద్ధపరిచిన తర్వాత భూమి మీదకి నరుని తీసుకుని వచ్చాడు. ఎవరి సృష్టి ముందు అంటే ముందుగా అన్నిటినీ దేవుడు సృష్టించాడు. వాటన్నిటి సృష్టి ముందు చెట్టు నీకంటే ముందు పుట్టింది, జంతువు నీకంటే ముందు పుట్టింది, పురుగు నీకంటే ముందు పుట్టింది, చేప నీకంటే ముందు పుట్టింది, పక్షి నీకంటే ముందు పుట్టింది. నీకంటే ముందుగా భూమి తయారు చేయబడింది, నీకంటే ముందుగా ప్రకృతిలోని శక్తులన్నీ, దేవదూతల రూపాలన్నీ తయారు చేయబడ్డాయి. చిట్టచివరిగా మనిషి వచ్చాడు. ఎందుకంటే మనిషి ఇక్కడ ప్రధానమైనటువంటి బిందువు, ఫోకల్ పాయింట్. మనిషిని బట్టి దేవుడు అన్నిటినీ సృష్టించాడు. ఒక పక్షిని బట్టి వీటన్నిటిని సృష్టించలేదు. ఒక దేవదూత శక్తిని బట్టి దేవుడు వీటన్నిటిని సృష్టించలేదు. మనిషి కారణం, మూల కారణం. కనుక మనిషి అన్నిటినీ సృష్టించిన తరువాత అడుగు పెట్టాలి. ఎవరైనా ఒక ప్రముఖమైన వ్యక్తి ఒక ప్రాంతానికి వస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ముందుగా ఆ ప్రాంతం అంతటిని శుభ్రపరిచి, తనిఖీ చేసి, అలంకరించి అప్పుడు ఆ వ్యక్తిని తీసుకుని వస్తారు. ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి శుభ్రం చేయడం, అన్నీ తనిఖీలు చేయడం, ఆ తర్వాత అన్నీ అతికించడం, అలంకరణ చేయటం, సర్దుబాట్లు చేయటం, ఇవన్నీ చేశారనుకోండి, అసలు ఆ వ్యక్తి విసిగిపోతాడు, పారిపోతాడు. నన్ను మీరు హేళన చేస్తున్నారు అంటాడు. అగ్రరాజ్యం నుంచి అధ్యక్షుడు వచ్చాడు అనుకోండి మన దేశానికి, ఏం చేస్తారు? ముందుగా వారం రోజులు, లేకపోతే ఒక 15 రోజులు, లేకపోతే ఒక నెల రోజుల ముందు నుంచో కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టేస్తారు. వచ్చే నెలలో, లేకపోతే పై వచ్చే నెలలో ఫలానా తేదీన ఒక అధ్యక్షుడు ఒక దేశం నుండి వస్తున్నాడు అనగానే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలవుతుంది, సిద్ధపాటు మొదలవుతుంది. ఈ భూమి మీద చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకునేటువంటి మనిషి దేవుని ఆత్మ సంగతులను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఎందుకంటే దేవుని కృపను పొందలేకపోతున్నాడు. ప్రియులారా, మీరైతే స్పష్టంగా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎవరి సృష్టి ముందు? జంతువుల సృష్టి ముందు. ఎవరి సృష్టి ముందు? పక్షుల సృష్టి ముందు, పురుగుల సృష్టి ముందు. ఆ తర్వాతే మనిషి యొక్క సృష్టి. మనిషిని దేవుడు అన్నిటినీ సృష్టించిన తరువాత తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన మాట దైవ గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగచేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు భూమిని ఎలా కలుగ చేశాడు? సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. నోట్ దిస్ పాయింట్. దేవుడు భూమిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఆయన ప్రణాళికలో భాగం ఇది. దేవుడు భూమిని సిద్ధపరచడం అంటే ఏంటి? మనిషి జీవనానికి కావలసినటువంటి ప్రతి వసతిని ముందుగా సిద్ధపరిచాడు. మనిషి ఆహారానికి ఏం కావాలి, మనిషి జీవనానికి ఏం కావాలి, మనిషి యొక్క బ్రతుకు నేను ఇచ్చిన ఆయుష్కాలం పాటుగా ఈ భూమి మీద సజావుగా కొనసాగాలంటే ఏవేవి కావాలి ముందుగా సిద్ధపరిచాడు. సిద్ధపరిచినవి అయిపోకుండా ఉండాలి, వాటిని స్థిరపరిచాడు. సిద్ధపరిచినవి ఒక రోజుకి వస్తే ఎలా? సిద్ధపరిచినవి ఒక నెల రోజులతో అయిపోతే ఎలా? ఆలోచన చేస్తున్నారా? మనం సిద్ధపరచుకున్నవి ఒకరోజు, వారం రోజులు, నెల రోజుల తర్వాత అయిపోయినాయి అనుకోండి, తర్వాత మళ్ళీ పస్తులు ఉండాలి. సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. స్థిరంగా అవి ఇప్పటి వరకు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. దేవుడు భూమిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. దేవుడు భూమిని సిద్ధపరిచి స్థిరపరిచిన తర్వాత నరుని ప్రవేశం జరిగింది, మనిషి ప్రవేశం జరిగింది. ఆదాం భూమి మీద సృష్టింపబడ్డాడు. నిరాకారముగా దేవుడు భూమిని సృష్టించలేదు, నివాస స్థలమగునట్లుగా దేవుడు భూమిని సృష్టించాడు. నివాస స్థలమగునట్లుగా అంటే ప్రకృతిలో ప్రతీది కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా బ్రతకాలి. మనిషి బ్రతుకును అవి ముందు కొనసాగించాలి. మనిషి బ్రతుకు అవి కాపాడాలి.
మనిషి బ్రతుకును అవి సమర్థించాలి. చక్కగా ఆలోచన చేస్తున్నారా? కనుక భూమిని సృష్టించటంలో ఈ ప్రధానమైన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు భూమిని సృష్టించటంలో ఆయన చేసినటువంటి విధానాన్ని, ఈ ప్రధానమైన విషయాలను తప్పకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేవుడు భూమిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. ఆయన నిరాకారముగా ఉండినట్లుగా కాకుండా నివాస స్థలమగునట్లుగా భూమిని తయారు చేశాడు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఎవరి సృష్టి ముందు అనగానే ఇదిగో చక్కగా లేఖనము సెలవిస్తుంది కదా, మనకు నేర్పిస్తుంది కదా. ఒకవేళ పొరపాటు పడినా, ఏదైనా వాక్య భాగాన్ని చదివి పొరపాటు పడినా, అక్కడ దేవుడు ఆ విధంగా రాయించటానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, ఆ యొక్క జంతువులు పశువులు ఎక్కడ నుండి వచ్చాయో నీకు తెలిపే ఉద్దేశం ఆయనలో ఉంది. అంతే తప్ప ఆయన ముందు ఒకలా రాయించి తర్వాత మరోలా రాయించలేదు. గ్రంథకర్త అయినటువంటి మోషే ముందుగా దేవుడు చేసినటువంటి సృష్టిని ఆయన ఆత్మ వలన తెలుసుకుంటూ గ్రంథస్థం చేస్తున్నాడు, లిఖితము చేశాడు. రెండవది, అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆదాముకు సాటి అయిన సహాయం ఎవరు అనే దానిని దేవుడు చూపిస్తున్నాడు. జంతువా, పక్ష, పురుగా, ఎవరు? వీరెవ్వరూ కాలేకపోయారు. ఆదాము దగ్గరకు వచ్చాయి, పేరు పెట్టించుకున్నాయి, వెళ్ళిపోయాయి. కానీ వీటిలో ఏది కూడా ఆదాముతో సహవాసము చేసేటంత యోగ్యత కలిగినది కాదు. ఆదాముకు సాటి అయిన సహాయంగా ఉండేటంత యోగ్యత కలిగినది కాదు. ఏదో ఒక సహాయంగా ఉండొచ్చేమో కానీ సాటి అయిన సహాయంగా ఉండేటంత యోగ్యత లేదు. అప్పుడు దేవుని సృష్టిలో భాగంగా, ఆయన ప్రణాళికలో భాగంగా ఆయనకు ముందే తెలుసు ఇదంతా ఆయన ముందే ఎరిగినవాడు. ఎందుకంటే ప్రణాళిక కలిగినవాడు కదా, ప్లాన్ కలిగినవాడు కదా. అయితే దేని తర్వాత ఏది ఏ విధంగా జరగాలన్నది దేవుని యొక్క ఆలోచన కనుక ఆదామును సృష్టించిన తర్వాత, వీటన్నిటినీ ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చిన తర్వాత, ఇవేవి నీకు సాటి అయిన సహాయము కానేరవని ఆదాముకు చూపించిన తర్వాత, అప్పుడు సాటి అయిన సహాయంగా స్త్రీని దేవుడు ఆదాము యొక్క శరీరంలో ప్రక్కటెముక నుండి తయారు చేశాడు. ఇది విశేషమైన జ్ఞానం. పైపైన చదివిన వాడికి ఎవరి సృష్టి ముందు అని ఒక ప్రశ్న వేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాడికి జ్ఞానం అర్థం కాదు. ప్రియులరా, ఎంత విశ్లేషణతో నేర్చుకున్నప్పుడు చక్కగా దేవుని సమాధానాలు మన హృదయంలోనికి వెళతాయి. ఇక దేవుని సంకల్పమును గూర్చి వ్రాయబడినటువంటి చక్కని మాటను మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో ప్రధాన అంశం నీవు నేను. దేవునికి ఉన్న అద్భుతమైన ప్రణాళిక, క్రీస్తు యేసునందు మీరందరూ కూడా దేవునికి పిల్లలు కావాలని, మీరంతా దేవుని స్వాస్యముగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ కోరిక నిమిత్తము ఇదిగో ఇంత ప్రణాళిక మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి యావత్తును మీరు చూస్తే ఎంత ప్రణాళికను దేవుడు ముందుగా రచించాడు, దానిని జరిగించాడు. ఆయన చిత్త ప్రకారం జరిగించాడు. ఆయన చిత్తమునకు ఎవరు కూడా ప్రశ్న వేయటానికి అవకాశమే లేదు. జంతువుకు 4 కాళ్ళే ఎందుకున్నాయి అంటే అది ఆయన చిత్తం, అది ఆయన ఇష్టం. నువ్వెవడు అడగడానికి మధ్యలో? జంతువు వలన ఏదైనా నీకు అవసరం ఉంటే ఆ అవసరాన్ని తీర్చుకోవటానికి మాత్రమే నీకు పర్మిషన్ ఉంది. ఇక ఏ విషయంలోనూ నువ్వు ఏమీ అడగటానికి వీలు లేదు. చెట్టు ఇలాగే నిటారుగా ఎందుకు ఉండాలి, అడ్డంగా ఎందుకు ఉండకూడదంటే ఆలోచన చేయండి. ఏమంటే ఈ సృష్టిలో ప్రశ్నలు వేయాలంటే ఎన్నో వేయచ్చు. జంతువుకు తోక ఎందుకు ఉండాలి? తోక ఎంతే ఉండొచ్చు కదా, అంత పొడవు ఎందుకు ఉంది? ఏనుగు తొండం ఎందుకు ఉండాలి? కొమ్ములు ఎందుకు ఉండాలి? చూసారా, అదంతా దేవుని సృష్టి అండి. ఇదంతా దేవుని సృష్టి. ఒక గులాబీ ఎందుకు ఇలా ఉండాలి, లేక ఒక ఆహార పదార్థం ఎందుకు ఈ రుచిలో ఉండాలి, ఇదంతా దేవుని సృష్టి. అడగటానికి ఎవ్వరు సరిపోరు. దేవుని సృష్టి దగ్గర తలదించి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటయే మానవ కోటికి ఉన్నటువంటి విధి. ఇది మర్చిపోయి వికట ప్రశ్నలు వేస్తే నీవు
చివరకు దేవుని జ్ఞానమును గ్రహించక, దేవుని ఇష్టమును తెలుసుకోక, దేవుని ప్రణాళికను గ్రహించక, దేవుని కొరకు బ్రతకకపోతే నీవు అటు నుంచి అటే పాతాళమునకు జారిపోతావు. దేవుని సంకల్పమును తెలుసుకోండి. దేవుడు అద్భుతమైన సంకల్పమును రచించాడు. ఆయన ఇష్టము చొప్పున ప్రతిదానిని ఆయన జరిగించుచున్నాడు. ఎవరి సృష్టి ముందు అంటే ముందుగా అన్నిటినీ దేవుడు సృష్టించాడు. ఆ తర్వాతే నరుని సృష్టించాడు. నరుని సృష్టికి ముందే అన్నిటినీ దేవుడు సృష్టించాడు. ఇది నిజం. ఎందుకంటే ఆయన భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నివాస స్థలమగినట్లుగా ఆయన భూమిని సిద్ధం చేశాడు. ఆయన ప్రణాళికలో ముందుగా అన్నిటినీ సిద్ధం చేసుకున్నాడు, ముందుగా నిర్ణయించుకున్నాడు. పశువులను, పక్షులను, పురుగులను అన్నిటినీ దేవుడు సృష్టించి ఆ తర్వాత నరుని సృష్టించాలని దేవుడు ముందుగా ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికను 2వ అధ్యాయం 18వ వచనంలో ముందుగా ఆయన సృష్టించిన దాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే. ముందుగా ఆయన సృష్టించిన జంతువులను, అలాగే పశువులను, పురుగులను జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే. భూమి నుండి ఆయన సృష్టించాడు, నిర్మించాడనే దానిని అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఎవరి సృష్టి ముందు? ఆదాము కంటే జంతువులు, పశువులు, పురుగులు, పక్షులు, అలాగే జలచరములు ఇవన్నీ కూడా ముందుగా సృష్టింపబడ్డాయి అనేది నిజం. ఇక ఈ భాగంలో ఈ ప్రశ్నకు మీకు సమాధానం లభించింది. వచ్చే భాగంలో వారికి వచ్చినటువంటి మరో ప్రశ్న, ఆదాము, హవ్వ వీరిద్దరిని దేవుడు సృష్టించాడు కదా, వీరిద్దరిలో ఎవరి సృష్టి ముందు? ఇది కూడా చూడటానికి చాలా తేలికైన ప్రశ్నగా కనిపిస్తున్న కొన్ని రెఫరెన్సులు వారికి సందేహాన్ని పుట్టించాయి. వాటిని వచ్చే భాగంలో సమాధానాలుగా మనం నేర్చుకుందాం. దేవుని కృపను బట్టి మీరంతా కూడా అంతవరకు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఉత్తరం అనేటువంటి ఈ శీర్షిక ద్వారా మీ సమాధానములను మానవాళికి దయచేయుచున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో మీరు వ్రాయించినటువంటి మాటలు, పుటము పెట్టబడినటువంటి మాటలు నాయన, వాటిని పైపైన చదువుచున్నప్పుడు, ద్వేషపూరితమైనటువంటి మనసుతో చదువుచున్నప్పుడు మనుషులకు అవి అర్థం కావు. మీ కృప వారికి లేకపోతే వాటిని స్వీకరించేటువంటి అర్హత వారికి ఉండదు. కనుక నాయన, వారి రచనలను చదివి మిగిలిన అమాయకులు కూడా తప్పుత్రోవలో వెళ్ళిపోకుండా వారందరినీ కాపాడి రక్షించగలుగుటకు చక్కని సమాధానములను నాయన మేము చెప్పగలిగేటువంటి ధన్యత మీరు మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, ఆత్మ సంబంధమైనటువంటి సమాధానములతో మానవాళికి ఉన్నటువంటి అనేక సందేహములను తీర్చుటకు మీ కృపను మా ఎడల విస్తరింపచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మీ ప్రియకుమారుడును మా రక్షకుడును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఉత్తరం అనేటువంటి కార్యక్రమం ద్వారా మానవాళికి కలిగేటువంటి అనేకమైన ప్రశ్నలకు సమాధానాలు మీరు వింటున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతుంది. అలాగే రేపటి దినం బుధవారం విశ్లేషణ అనేటువంటి కార్యక్రమం మీ కొరకు సిద్ధం చేయబడుతుంది. కనుక మీరంతా కూడా తగిన సిద్ధపాటును కలిగి ఆ కార్యక్రమాన్ని కూడా వీక్షించి దేవుని మహోన్నతమైన సంగతులను తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అంతవరకు ప్రభు యొక్క కృప, క్షేమం మీ అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.